సినిమాల్లో ఉంటూ ఉంటాం, కానీ ఈ సినిమాలో అంటే ఈ ఊర్లో రంగస్థలంలో ప్రతి ఒక్కరూ గుర్తుండిపోతారనమాట. అలా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసిన మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అయ్యా మైక్ నాకే ఇచ్చేస్తున్నారే ముందు అని. నాకు మాట్లాడటం రాదండి, ఒక డైలాగ్ చెప్తా. పాటలే తూట్లుగా పొడుచు పడుతుంది, నీ అబ్బా కట్లేలో కుట్లేలో తెలియక ఏం చేయలేవు తెలియక ఏదో చేస్తే ఏదో ఒకటిదో తప్పుడు అప్పుడు తెస్తున్నాడు, నీకు అవసరమైన సరే చిట్టుపోకూడదు అనవసరంగా పెట్టుకున్నానండి. అది ఆయన డైలాగ్ అండి, నేను చెప్పాను, ఆయనకు అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు 2011 నుంచి నేను డైరెక్టర్ గారి వెనకాల మొత్తం ఆయన చాలా ఇబ్బంది పెట్టేశాను. సార్ నాకు ఇప్పుడు ఇచ్చారు, కానీ జీవితాంతం గుర్తుండిపోయి క్యారెక్టర్ ఇచ్చారు. ఇచ్చిన ఫస్ట్ రోజే నేను కొంచెం చాలా కష్టపడుతున్నాను అక్కడ యాక్ట్ చేయడానికి, చాలా కొంచెం భయపడుతుంటే పాపం హీరో గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారిని, నన్ను సపోర్ట్ చేసిన హీరో గారిని, మైత్రి మూవీస్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.